Good morning to all. Welcome to Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. My name is K. Venkatesh, lecturer in economics. Today I will explain 6th semester cluster history A2 popular movements in Andhra Pradesh, formation of Andhra state. Formation of Andhra అంటే మద్రాస్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి సెపరేట్ ఆంధ్రాగా ఏ విధంగా ఫామ్ అయింది, దానికి ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ అనేవి ఆ పర్టికులర్ పీరియడ్లో ఉన్నాం అనేది మనం ఇక్కడ నేర్చుకోకపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర అన్నమాట. సో ఆంధ్ర రాష్ట్రము ఎట్లా ఏర్పడింది, ఆంధ్రులు స్వరాష్ట్రాన్ని ఏ విధంగా సంపాదించి పెట్టుకోగలిగారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఆంధ్రాలో జరిగినటువంటి ఉద్యమం ఏమిటి అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశంలో మొట్టమొదటిగా భాషా ప్రయుక్త రాష్ట్రములకు మూలము, అసలు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణము ఆంధ్రులుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు అని చెప్పినట్లయితే దానికి కారణం ఏమిటంటే భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్రము అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈవెన్ భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రముల ఏర్పాటుకు అంకురార్పణ చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీని మొట్టమొదటి లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏమిటి అంటే అది ఆంధ్ర రాష్ట్రము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ భాషను బేస్ చేసుకుని రాష్ట్రాల ఏర్పాటు అనే దానికి ఈవెన్ ఆంధ్ర రాష్ట్రమే అంకురార్పణ చేసినట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ భారతదేశంలో ప్రత్యేక ఆంధ్ర మూమెంటు ప్రధాన రీజన్ ఏమిటి అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజలను, తెలుగు మాట్లాడే వాళ్ళను లీనస్గా ట్రీట్ చేయటము, తెలుగు వాళ్ళు అసమర్థులని, తక్కువ జాతి వారని ట్రీట్ చేయడం కారణంగా ఈవెన్ భారతదేశంలో ఈ మూమెంట్ అనేది ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర సెపరేట్ ఆంధ్ర మూమెంట్ అనేది రావడానికి ప్రధాన కారణంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి గల మూలం ఏమిటి, ఈ యాజిటేషన్ రావడానికి గల మూలం ఏమిటి అని మనం చూసినట్లయితే ఒకే భాష, ఒకే సంస్కృతి గల ప్రజలు ఒకే రాష్ట్రంగా ఏర్పడుట, ఒకే భాష ఒకే సంస్కృతి కలిగినటువంటి ప్రజలు ఒకే రాష్ట్రంగా ఏర్పడుట శ్రేయస్కరం అని, మంచిదని చెప్పేసి అప్పుడు
సెపరేట్ ఆంధ్ర స్టేటస్ భావించడం జరిగింది. అంటే మన ఆంధ్ర స్టేటస్ భావించడం జరిగింది అన్నమాట. దానికి గల కారణం ఏమిటి అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అనేక రకాలుగా ఈవెన్ అణచివేతకు గురవడం జరిగింది తెలుగు మాట్లాడే ప్రజలు అన్నమాట. సో ఈ అణచివేతను ఎగనెస్ట్గా పైగా పరిపాలన కూడా అరవంలో సాగుతూ ఉంటుంది, అంటే అరవం అంటే తమిళ్లో సాగుతూ ఉంటుంది అన్నమాట. సో దీంతో గవర్నమెంట్కి మద్రాస్ నుంచి సెపరేట్ అవ్వడానికి ఈవెన్ మొగ్గు చూపడం జరిగింది అప్పుడున్నటువంటి లీడర్స్ అందరూ కూడా అనమాట. ప్రత్యేక ఆంధ్ర మూమెంట్ అనేది ఆ విధంగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే వివక్ష విధానంతో పాటుగా ప్రధానంగా పరిపాలన దూరం అయిపోవటము, ఆ పరిపాలన కూడా కేవలం తమిళ భాషలోనే చేయటము. సో ఇటువంటి విధానాల కారణంగా ఈవెన్ సెపరేట్ ఆంధ్ర మూమెంట్ అనేది స్టార్ట్ అయినట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రధానంగా ఒకే భాష ఒకే సంస్కృతి గల ప్రజలు ఒకే రాష్ట్రంగా ఉండవాలను అనే కాన్సెప్ట్ మనకి ఈ సెపరేట్ ఆంధ్ర మూమెంట్ అనేది మనకి వచ్చినట్లుగా మనం చెప్పవచ్చున్నాం అన్నమాట. దీనికి ఒకే భాష ఒకే సంస్కృతి మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఉండవాలను అనే కాన్సెప్ట్ పైన ఇది రావడం జరిగింది అన్నమాట. ఈ యాజిటేషన్ అనేది రావడం జరిగినట్లుగా మనం చెప్పవచ్చున్నాం అన్నమాట. సో ఇక్కడ ఒకే లాంగ్వేజ్ మాట్లాడాలి, ఒకే భాషగా ఉండటం వల్ల అభివృద్ధి సాధ్యం అవుతూ ఉంటుందని, దాంతోపాటుగా ఆంధ్రులు 1900 సంవత్సరంలోనే ప్రత్యేక ఆంధ్రోద్యమము ప్రారంభమైనట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. 1900 సంవత్సరంలోనే ప్రత్యేక ఆంధ్రోద్యమం అనేది ప్రారంభమైనట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా సెపరేట్ ఆంధ్ర యాజిటేషన్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉద్యమం క్రమంగా వృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దోహదం చేసింది అన్నమాట. ఏ ఉద్యమము? సెపరేట్ ఆంధ్ర ఉద్యమం గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఈవెన్ ఆంధ్ర ఉద్యమంకు దోహదం చేయడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దోహదం చేసిన ఘట్టంలో ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రధానంగా 9 ఘట్టాలను మనం చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభానికి ప్రధానంగా మనకి 9 ఘట్టాలను మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ 9 ఘట్టాలు ఏమిటి అని మనం చూసినట్లయితే స్వతంత్ర సముపార్జనకు పూర్వము సాగినటువంటి ఆంధ్రోద్యమము, అంటే స్వతంత్ర సముపార్జనకు పూర్వము సాగిన ఆంధ్రోద్యమము, అంటే స్వతంత్రం రాకముందు సాగినటువంటి ఆంధ్ర ఉద్యమము, అదేవిధంగా స్వతంత్ర సముపార్జన పూర్వం సాగిన ఆంధ్రోద్యమము, అదేవిధంగా స్వతంత్ర సముపార్జన అనంతరము పరిస్థితులు, అంటే స్వతంత్రం రాకముందే 1900 సంవత్సరం నుండే భారతదేశంలో ప్రత్యేక ఆంధ్ర మూమెంట్ అనేది జనించినట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది మద్రాస్ ప్రెసిడెన్సీలో అన్నమాట. సో అందుకని చెప్పి స్వతంత్ర సముపార్జన పూర్వం సాగిన ఆంధ్రోద్యమము, స్వతంత్ర సముపార్జన అనంతరం, అంటే స్వతంత్రం వచ్చిన అనంతరము భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే 3 దార్ కమిషన్, దాంతోపాటుగా 4వది జేవీపీ నివేదిక అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. జేవీపీ రిపోర్ట్ 4వది. 5 వచ్చి విభజన కమిటీ అంటే విభజన కమిటీ లేక
ప్రకాశం అసమ్మతి, ఐదోది. నెక్స్ట్ ఆరోది శ్రీ స్వామి సీతారాము గారి నిరాహార దీక్ష. అంటే పొట్టి శ్రీరాములు గారు అంట. పొట్టి శ్రీరాములు గారు అంటే ముందే స్వామి సీతారాం గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది అన్నమాట. సెపరేట్ ఆంధ్ర స్టేట్ గురించి ఆయన నిరాహార దీక్ష అనేది ముందునే చేయడం జరిగింది అన్నమాట. అట్లానే 1952 మద్రాసు శాసనసభ ఎన్నికలు. 1952 మద్రాసు శాసనసభ ఎన్నికలు. నెక్స్ట్ 8 శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఇంపార్టెంట్ అయినటువంటిది అన్నమాట ఆత్మాహుతి. 9 ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఈ 9 కూడా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధాన ఘట్టాలు, అదేవిధంగా ప్రధాన కారణాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మొట్టమొదటి ఏమిటి, స్వతంత్ర సముపార్జనకు పూర్వము ఆంధ్రాలో సాగినటువంటి ఆంధ్రోద్యమం ఏమిటి అనేది మనం చూసినట్లయితే అది చూడండి. మొట్టమొదటిగా స్వతంత్ర సముపార్జనకు ఆంధ్రాలో సాగినటువంటి ఆంధ్రోద్యమం ఏమిటి అంటే, ఆంధ్ర రాష్ట్ర కావాలి అనే ఆకాంక్షాపరులు ఎవరైతే ఉంటారో, ఈవెన్ ఆకాంక్ష జనించిన ఘనత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సెపరేట్ ఆంధ్ర స్టేషన్ అనేది మనం చూసినట్లయితే గుంటూరు పట్టణం నుండి జనించినట్లుగా మనం చెప్పవచ్చును అన్నమాట. మొట్టమొదటిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అనే ఆకాంక్షను వెలబుచ్చినది ఎవరు అంటే గుంటూరు ప్రజలను మనం చెప్పుకోవచ్చును అన్నమాట. గుంటూరు నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావన అనేది రావడం జరిగింది అన్నమాట. ఎక్కడి నుంచి, గుంటూరు నుంచి రావడం జరిగింది అన్నమాట. 1903లో గుంటూరు యువజన సాహితీ సమిత చర్చల సందర్భంగా 1903లో ఆంధ్ర రాష్ట్ర భావం అంటే 1903వ సంవత్సరంలో గుంటూరులో యువజన సాహితీ సమితి, గుర్తుపెట్టుకోండి, యువజన సాహితీ సమితి చర్చల సందర్భంగా ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్ర అనే కోరికను జనించడం జరిగింది అన్నమాట. ఎప్పుడు జనించింది అంటే 1903వ సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర అనే భావనకు అంకురార్పణ జరిగింది అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ అంటే యువజన సాహితీ సమితి అనే చర్చలు, అంటే జనరల్గా యూత్ మీటింగ్స్ అని చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే పబ్జీ ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి యూత్. అప్పుడున్నటువంటి యూత్ ఏంటంటే దేశానికి ఉపయోగపడే ఇట్లాంటి యాక్టివిటీ చేస్తూ ఉండేవారు అన్నమాట. సో యువజన సాహితీ సమితి చర్చల సందర్భంగా ఆంధ్ర రాష్ట్రము ప్రత్యేక, అంటే మద్రాసు నుంచి మనం సెపరేట్గా ప్రత్యేక రాష్ట్రంగా ఉండవలను అనే కోరికను ఈవెన్ పెట్టడం జరిగింది అన్నమాట. సో లాస్ట్ టైం వేసినంత ఇదిగా వేయలేదు. ఇవాళేమో మ్యాక్సిమం అనాలిసిస్ లిపిడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళతో లాస్ట్ వాళ్ళకి వాళ్ళు వస్తారా ల్యాబ్కి? వస్తున్నారు. పెట్టారు కాల్ చేసిందా? అది వెళ్ళేటప్పుడు మనం మాకు ప్రాక్టికల్కి వచ్చినా లేదు, దాని గురించి కదా రికార్డ్స్ పట్టుకెళ్ళి రాయాలి కదా. నా రికార్డ్ వేయాలంటే ఎంత టైం పడుతుందో తెలుసు కదా. నువ్వు వచ్చినా రాకపోయినా మేము ఏదో వదిలేస్తాం. ఇప్పుడు మాతో రేపు అన్నారు రికార్డ్ నైట్ స్టే చేయడానికి కూడా అమ్మాయికి లేదు, స్కోప్ లేదు. అదే బాధపడుతున్నాం. అదే అంత దూరం హాస్టల్ ఓపెన్ ఉంటే నేను ఒకదాన్ని ఉండిపోతాను. మేబీ చేస్తే హాస్టల్ చేస్తాను. హాస్టల్ ఓపెన్ ఎందుకంటే ఎగ్జామ్ పెట్టాడు కాబట్టి ఏవాడు చేయడు. హాస్టల్ ఆగస్టులో ఓపెన్ చేస్తాడు. హాస్టల్ ఇప్పుడేం ఓపెన్ చేసేది. నేనేం చెప్పానంటే పోనీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రికార్డ్స్ తీసుకుని నీకు కొరియర్ చేసేవాను, అబ్జర్వేషన్స్ అవి పీడిఎఫ్స్ పెట్టేవాను, నీ దగ్గర ఏది రాసిస్తుండే
కూర్చుని అని చెప్పాను. కొన్ని రికార్డ్స్ ఇవ్వమ్మా అంటే నేను మాట్లాడతాను మేడం ప్రిన్సిపల్ గారితో, ఎందుకంటే నేను ప్రాక్టికల్ పెట్టుకున్నాను కానీ మీ అమ్మాయి గురించి అడిగాను కేంద్ర సార్ని. ఎందుకంటే అమ్మాయి అప్పటికే నాకు ఫోన్ చేసింది, మేడం మేడం హాస్టల్కి వెళ్ళి ప్రాక్టికల్ షెడ్యూల్ ఇచ్చారు ఏంటి అని ఫోన్ చేసింది అమ్మాయి. చెప్తాంలేమ్మా మేము పెట్టినప్పుడు అని అన్నాను. సో అడిగితే అది అమ్మ నేను ఫోర్స్ చేయడం క్లియర్ కదా కొన్ని రాజమండ్రి కాకినాడ అంటే వచ్చి మధ్యాహ్నం భద్రాచలం నుంచి రావడానికి టైం పడుతుంది, చాలా టైం. సో ఈ భాషా ప్రయుక్త రాష్ట్ర సూత్రంను 1917లో కలకత్తా జాతీయ కాంగ్రెస్, 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ ఆమోదించడం జరిగింది అన్నమాట. తదుపరి ఆంధ్రపత్రిక, దేశభక్త, కొండ వెంకటప్పయ్య, డాక్టర్ పట్టాభి సీతారామయ్య మొదలగు వారు ఆంధ్ర రాష్ట్రంపై అనేక వ్యాసములు రాసి ఈ భావన విస్తృతంగా ప్రసారం చేయటం జరిగింది అన్నమాట. తత్ఫలితంగా 1936 సంవత్సరంలో ఆంధ్ర నాయకులే స్వతంత్రములకు ముందు నుండి కూడా చురుగ్గా పాల్గొని స్వరాజ్యంలోనే స్వరాష్ట్రము, గుర్తుపెట్టుకోండి, స్వరాజ్యంలోనే స్వరాష్ట్రము అని కలిగి ఉండవాలని చెప్పేసి ప్రత్యేక ఆంధ్ర వాదనను బ్రిటిష్ వారి ముందు కూడా బలంగా వినిపించడం జరుగుతూ ఉండేది అన్నమాట. అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం మాత్రం విస్మరించలేదు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన, 1937లో మద్రాసులో ఏర్పడిన కాంగ్రెస్ మంత్రివర్గంన రాయలసీమ వాసులకు ప్రాతినిధ్యం లేకపోవటసే రాయలసీమ వాసులు కూడా ఆంధ్ర ఉద్యమమునకు ఈవెన్ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉండింది అనమాట. అంతటా 1937 సంవత్సరంలో శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజల మధ్య నాయకుల మధ్యన ఈవెన్ ఒప్పందం కుదిసి సమన్వయం కుదర్చడం జరిగింది అన్నమాట. తత్ఫలితంగా 1938 సంవత్సరంలో దేశభక్తి ప్రతిపాదించిన ఆంధ్ర రాష్ట్ర తీర్మానంను మద్రాసు రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరిగింది. మద్రాసు రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరిగింది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్ర తీర్మానం, మద్రాసు రాష్ట్ర తీర్మానం రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరిగింది అనమాట. నాడు కేంద్ర శాసనసభ కూడా అట్టి తీర్మానంను ఆమోదించడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈవెన్ భారతదేశ స్వతంత్రానికి ముందే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం అనేది జనించడం జరిగింది అన్నమాట. స్వతంత్ర అనంతరం పరిస్థితులు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, స్వతంత్ర సముపార్జన అనంతరము తాత్కాలిక ప్రభుత్వ అధినేత అయిన శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు, స్వతంత్ర సముపార్జన అనంతరం తాత్కాలిక ప్రభుత్వ అధినేత అయినటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు 1947 నవంబర్ 27వ తేదీన ఒక ప్రకటన చేయడం జరిగింది. 1947 నవంబర్ 27వ తేదీన ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏమనగా, భాషా సాంస్కృతిక ప్రాతిపదికపై భాషా రాష్ట్ర సూత్రంని భారత ప్రభుత్వం ఆమోదించింది. భాషా సాంస్కృతిక ప్రాతిపదికపై భాషా రాష్ట్ర సూత్రాన్ని భారత ప్రభుత్వము ఆమోదించింది. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము అత్యంత సమంజసమైన కోరికని, దీనిని అంగీకరిస్తున్నానని, నూతన రాజ్యాంగంలో దీనిని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికను ఆమోదింపజేయవచ్చునని చెప్పేసి ఇవన్నీ ఆయన ప్రకటన చేయటం జరిగింది అన్నమాట. ఈ ప్రకటన వినగానే త్వరలో ఆంధ్ర రాష్ట్రం సిద్ధిస్తుందని, ఆంధ్ర రాష్ట్రం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈవెన్ ఆంధ్రులు భావించడం జరిగింది అన్నమాట. కానీ ముందు రాష్ట్రము ఏర్పడితేనే కానీ రాజ్యాంగము షెడ్యూల్లో
చేర్చుటకు వీలు లేదని రాజ్యాంగ పరిషత్ ప్రకటించుటతో ఆంధ్రులు నిరాశ చెందడం జరిగింది. ఇదే సమయమున శ్రీ నెహ్రూ 1948లో మార్చి 13న విశాఖపట్నం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇతర పక్షములన్నీ రాష్ట్ర కోరికలకు గగ్గోలు చేయడం జరిగింది అన్నమాట. అంతటి వీరికి సంతృప్తి పరుచుటకు భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సూత్రమును నిశితంగా పరిశీలించుటకు ఒక కమిషను నియమించడం జరిగింది. దీనినే మనం ఏమని చెప్తూ ఉంటామంటే దార్ కమిషన్ అని చెప్తూ ఉంటాము. ఈ దార్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇది మనకి దార్ కమిషను షార్ట్ ఆన్సర్ కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ దార్ కమిషన్ సూచనలు ఏమిటి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే 1948 జూన్ 17న అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి 1948 జూన్ 17న 1948 జూన్ 17 అనమాట. జూన్ 17న అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన ఎస్కే దార్ అధ్యక్షుడిగా డాక్టర్ మన్నాలాల్ జగత్ నారాయణ లాల్ సభ్యులుగా ఒక భాషా రాష్ట్ర కమిటీని రాజ్యాంగ పరిషత్ నియమించడం జరిగింది అన్నమాట. దీన్నే మనం దార్ కమిషన్గా మనం చెప్తూ ఉంటాం. ఈ దార్ కమిషను మద్రాసును సందర్శించినప్పుడు ఆంధ్ర మహాసభ ప్రత్యేక రాష్ట్రము కావాలని కోరగా రాయలసీమ మహాసభ లింగారెడ్డి గారు, లింగారెడ్డి, ఎంఎన్ శాస్త్రి వీళ్ళు రాయలసీమ మహాసభలో ఉన్నటువంటి ప్రతినిధులు అన్నమాట. మద్రాసు రాజధానిగా ప్రత్యేక రాయలసీమ కావాలని చెప్పేసి కోరడం జరిగింది అన్నమాట. శ్రీ సంజీవరెడ్డి భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణం సూత్రమును కొన్నాళ్ళ పాటు వాయిదా వేయట మంచిదని, ఒకసారి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రాయలసీమ ఏర్పడినప్పుడు రాయలసీమకు కొన్ని చట్టపరమైన రక్షణ కల్పించవనని విన్నవించడం జరిగింది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఆంధ్ర నాయకులు విభేదాలను ఆసరాగా తీసుకుని దార్ కమిషన్ అంటే మనకి ఇక్కడే కనిపిస్తుంది కదా, రాయలసీమ ఆంధ్ర మధ్యన కనిపిస్తుంది ఇప్పుడే మనకి ఉంది. వాళ్ళేమో మద్రాసుతో కలిపి రాయలసీమ ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలని చెప్పేసి మనమేమో రాయలసీమ ఆంధ్ర కలిపి ఒక సెపరేట్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కోరుతూ ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళ మధ్యన అంతర్కలహాలను బేస్ చేసుకుని దార్ కమిషన్ ఒక నివేదిక డిసెంబర్ 10, 1948 ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఏమిటి అన్నట్లు మనం చూసినట్లయితే అసలు భాషా రాష్ట్రములు పనికిరావని, వారి నిర్మాణము జాతీయ సమైక్యతకు దేశ శ్రేయస్కు భంగకరమని నివేదిక సమర్పించడం జరిగింది అన్నమాట. అంటే భాషను బేస్ చేసుకుని రాష్ట్రంగా సెపరేట్ చేసినట్లయితే దేశ ఇంటిగ్రిటీ భంగకరం అని చెప్పేసి నివేదికలో పొందుపరచడం జరిగింది అన్నమాట. దాని నివేదికలో దీనితో పాటుగా పాలనా సౌలభ్యం కొరకు భౌగోళిక, ఆర్థిక మొదలైన ప్రాతిపదికగా రాష్ట్రం నిర్మాణం జరగవాలని కానీ ఈవెన్ భాషను బేస్ చేసుకుని రాష్ట్రాల నిర్మాణం అనేది శ్రేయస్కరం కాదని చెప్పేసి తన నివేదికలో వివరించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ నివేదికలో అంశాలు విన్న తర్వాత ఆంధ్రులు ఆగ్రహము అంతు లేకుండా పోయింది. విపరీతంగా యాజిటేషన్స్ అనేవి ఆంధ్ర ప్రాంతంలో జరిగినవి అన్నమాట. దాంతో జాతీయ కాంగ్రెస్ జైపూర్ సమావేశం 1948 డిసెంబర్లో జాతీయ కాంగ్రెస్ జైపూర్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కాంగ్రెస్ మహాసభల నిర్వహణ అనేది ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీ కన్నా మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని బేస్ చేసుకుని 48 డిసెంబర్లో ఒక సమావేశము నిర్వహించడం జరిగింది అన్నమాట. ఈ భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సమస్య
పునఃపరిశీలించుటకు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణ సమస్య పునఃపరిశీలించుటకు 3 సభ్యులు గల ఒక కమిటీని నియమించడం జరిగింది అన్నమాట. సో ఈ సభ్యులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఈ కమిటీని మనం ఏమని చెప్తూ ఉంటాం, జేవీపీ రిపోర్ట్గా లేదా జేవీపీ నివేదికగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. ఎందుకు జేవీపీ రిపోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది, కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ కారణం ఏమిటంటే దార్ కమిషన్కి ఎగ్నెస్ట్గా జరిగినటువంటి యాజిటేషన్కి ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీయే జేవీపీ నివేదిక అన్నమాట. జేవీపీ నివేదిక చూసినట్లయితే జేవీపీ కమిటీ 1949 ఏప్రిల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి తన నివేదికను సమర్పించడం జరిగింది. జేవీపీ కమిటీ 1949 ఏప్రిల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి తన నివేదిక సమర్పించడం జరిగింది. ఈ నివేదికలో ప్రధాన అంశాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే భాషా ప్రయుక్త రాష్ట్రముల నిర్మాణమును కొన్నాళ్ళు వాయిదా వేయవలసిందిగా సూచించి ఆంధ్రులు గనక మద్రాసు నగర రాజధాని కోరికను వదులుకున్నట్లయితే, అంటే మద్రాసు నగరం మాకు కావాలి, రాజధానిగా మాకు కావాలనే కోరికను వాళ్ళు వదులుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయవచ్చునని చెప్పేసి షరతు విధించడం జరిగింది అన్నమాట. సో ఈ రాష్ట్ర ఏర్పాటుకు పరిసర రాష్ట్రముల సమ్మతి కూడా అవసరమని నాటి కేంద్ర మంత్రి టి కృష్ణమాచారి మరొక పేజీ పెట్టడం జరిగింది అన్నమాట. సో ఈ నివేదికలో ఆంధ్రలో చీలికలు, పోటీలు, ముఠాలు బయలుదేరడం జరిగిన అన్నమాట. ఏది ఏమైనా కానీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మద్రాసు నగరాలలో సగభాగము ఆంధ్ర రాష్ట్రము కోరగా ఆంధ్ర మహాసభ 1950 జనవరి 26వ తేదీలోగా ఆంధ్ర రాష్ట్రమును నిర్మించవలసిందిగా కోరటం జరిగింది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఈవెన్ జేవీపీ రిపోర్ట్కి ఎగ్నెస్ట్గా ప్రకాశం అసమ్మతి, దీన్నే మనకి పారిషన్ కమిటీ అని చెప్తూ ఉంటాము. ఈ లోపల 1946-53 సంవత్సరాల మధ్య కాలంలో మద్రాసు శాసనసభలోని ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు ముఠాలుగా చీలి పట్టాభిరామయ్య వర్సెస్ ప్రకాశం 2 భాగాలుగా ఇవే చీలిపోవడం జరిగింది అన్నమాట. దీంతో ఉద్యమము మరుగున పడిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళ నాయకుల మధ్య డివిజన్ వచ్చిందో ఉద్యమం అనేది మరుగున పడిపోయింది అనమాట. ఎట్టికేలకు మద్రాసు ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు ఫ్యాటేషన్ కమిటీని నియమించడం జరిగింది అన్నమాట. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు ఒక ప్రత్యేక ఫ్యాటేషన్ కమిటీని నియమించడం జరిగింది అన్నమాట. దీనికి నాటి మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా అధ్యక్షులుగా ఉండడం జరిగింది అనమాట. మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా అధ్యక్షులుగా ఉన్నారు అనమాట. ఆంధ్ర ప్రాంతం నుండి ప్రకాశం, బెజవాడ, గోపాలరెడ్డి, కళా వెంకట్రావు, ఆంధ్రేతర ప్రాంతాల నుండి భక్తవత్సల్యం, టి కృష్ణమాచారి, మాధవ్ మేనన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు అనమాట. నెక్స్ట్ వచ్చి స్వామి సీతారామ నిరాహార దీక్ష. అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు స్వామి సీతారామ నిరాహార దీక్ష కూడా ప్రధాన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే పొట్టి శ్రీరాముల కంటే ముందుగానే స్వామి సీతారామ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అనమాట. 1951 ఆగస్టు 15వ తారీఖు నుంచి 1951 సెప్టెంబర్ 19వ తారీఖు వరకు ఈవెన్ పట్టాభి సీతారాం గారు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అన్నమాట. 1950 జనవరి 26న నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసింది. ఇందులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అనే అంశం ఏదీ లేదు. దీన్ని విస్మరించి
పట్టాభి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి 1951 ఏప్రిల్లో ఎన్నికలు జరిపించడం అన్నమాట. దీన్ని సంజీవ్ రెడ్డి తన అభ్యర్థిగా పట్టాభి రంగాను ప్రకాశం నిలబెట్టడం జరిగింది. కానీ 5 ఓట్ల మెజార్టీతో సంజీవ్ రెడ్డి గెలిచి ప్రకాశం రంగ కాంగ్రెస్ నుంచి వైదొలగడం జరిగింది అన్నమాట. ఈ ముఠా రాజకీయాలతో, రాయబారాలతో, కమిటీలతో కేంద్ర నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో విసిగి వేసారిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర సాధన గాంధేయ మార్గం ఒక్కటే మార్గమని శ్రీ స్వామి సీతారాం, గొల్లపూడి సీతారాం శాస్త్రి అన్నమాట ఆయన అసలు పేరు. స్వామి సీతారాం గారు 1951 సంవత్సరం ఆగస్టు 15 నిరాహార దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది అన్నమాట. చివరకు వినోబా భావే ఆదేశం మేరకు శ్రీ నెహ్రూ శాంతియుత వాతావరణము ఈ కోరిక పరిశీలించడం హామీనిచ్చుటతో సీతారాం గారు 35 రోజుల దీక్ష అనంతరము 1951 సెప్టెంబర్ 20వ తేదీన నిరాహార దీక్షను విరమించును అన్నమాట. కానీ ఆంధ్రవాణి యందు తీవ్ర అసంతృప్తి జ్వాలలు జనించడం జరిగినట్లుగా మనం చెప్పవచ్చును. నెక్స్ట్ మద్రాస్ శాసనసభకు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇవన్నీ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడం, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఆఫీస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఈ పొట్టి శ్రీరాములు గారి గురించి మనం ప్రత్యేకంగా ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో మనం పొట్టి శ్రీరాములు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సుమారు ఈయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మాహుతి చేసుకుని ఈవెన్ ఆత్మ బలిదానం చేసుకుని ఆయన ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష గురించి మనకి ఆయన కోసం ప్రత్యేకంగా నెక్స్ట్ టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953 అక్టోబర్ 1. పొట్టి శ్రీరాములు మరణానంతరము 1953 అక్టోబర్ 1 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ స్టార్ట్ అయినట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. పార్లమెంటు ప్రకటనాసారము రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కైలాసనాథ్ వాంచును ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో ఒక నివేదిక సమర్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వము నియమించడం జరిగింది. కైలాసనాథ్ వాంచు కమిటీ, అందుకని వాంచు కమిటీ సూచనలు బేస్ చేసుకుని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది అని మనం చెప్పచ్చు. వాంచు కమిటీ సూచనలు. సో ఈ వాంచి ఆంధ్రదేశం అంతటా పర్యటించి 1953 ఫిబ్రవరి 7వ తారీఖున ఒక నివేదిక అనేది సమర్పించడం జరిగింది అన్నమాట. ఈ 1953 మార్చి 25న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంకు కేంద్ర ప్రభుత్వము అంగీకరించిందని నెహ్రూ ప్రకటించడం జరిగింది అన్నమాట. ఈ కేంద్ర ప్రభుత్వ ప్రకటన వినగానే నూతన రాజధాని స్థాపన ఒక సమస్యగా పరిగణించడం జరిగింది అన్నమాట. దీనిని బేస్ చేసుకుని కృష్ణాకార్ లోక్ పార్టీ, చిత్తూరు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడలో నూతన రాజధాని నెలకొల్పవన్నని కోరటం జరిగింది అన్నమాట. కానీ విజయవాడలో నూతన రాజధాని కానీ తుదుకు కాంగ్రెస్ ప్రజా సోషలిస్ట్ పార్టీ శ్రీబాగ్ ఓడంబడిక మేరకు కర్నూలును రాజధానిగా ఎంపిక చేసుకుని చివరకు కర్నూలు రాజధానిని అధిక సంఖ్యాకులు బలపరచడం జరిగింది అన్నమాట. ఈ విధంగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరించడం జరిగింది. ఇటు నూతన రాష్ట్రమునకు తొలి ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశం గారు. సో అది ప్రకాశం మంత్రులు గారు అనమాట. అట్లానే గవర్నర్గా ఫస్ట్ గవర్నర్గా సీఎం త్రివేది ఉండడం జరిగింది అనమాట. ఆంధ్ర రాష్ట్ర అవతరణ శ్రీ నెహ్రూసే ప్రారంభం చేయటము మరో విశేషంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర అవతరణలో 11 జిల్లాలు ఉండేవి. అవేమిటి? శ్రీకాకుళము, అప్పుడు విజయనగరం జిల్లా లేదు, శ్రీకాకుళము, విశాఖపట్నము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురము,
కర్నూలు, కడప. ఇవి కాక బళ్ళారి తాలూకులోని, అంటే కర్ణాటకలో ఉంది ఇప్పుడు, బళ్ళారి తాలూకులోని ఆలూరు, ఆదోని, రాయదుర్గం కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండటం జరుగుతూ ఉండేది అన్నమాట. సో ఇలా ఎట్టికేలకు సుమారు 50 సంవత్సరాల పాటు ఈవెన్ పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానంతో ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తేనే కానీ మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది జీవించలేదు. ఎప్పుడు వచ్చింది? 1953 అక్టోబరు 1వ తారీఖు. 1953 అక్టోబర్ 1వ తారీఖున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము జనించినట్లుగా మనం చెప్పవచ్చును. నెక్స్ట్ టాపిక్ ఏమిటి మనకి? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే శ్రీ పొట్టి శ్రీరాములు గారి జీవితము, ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన చేసిన త్యాగాన్ని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. ఇంతవరకు మనకి ఈవెన్ ఏ డౌట్లు ఉండవు కదా, అంటే ఏమీ లేదు. ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానమైనటువంటి ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అనేది మనం చెప్పుకోవడం జరిగింది అన్నమాట. దోహదం చేసినటువంటి పరిస్థితులు, అంటే స్వతంత్రం పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు, స్వతంత్రానికి పూర్వం ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, స్వతంత్ర అనంతరం ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా దారు కమిషన్ నివేదిక ఏమిటి, జేవీపీ నివేదిక ఏమిటి, ప్రకాశముద్ర అసమ్మత ఏమిటి, అట్లనే స్వామి సీతారాం గారి నిరాహార దీక్ష ఏ విధంగా చేయడం జరుగుతూ ఉండింది, 1952 మద్రాసు శాసన ఎన్నికల వల్ల ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, పొట్టి శ్రీరాములు గారి బలిదానం ఏమిటి, తత్ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏ విధంగా ఏర్పడటం జరిగింది అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వచ్చి మనకి పొట్టి శ్రీరాములు గారి గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.